అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మనం అవగాహన చేసుకుందాము. మీలో అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు, దైవ సేవకులు ఉన్నారు. అవిశ్రాంతంగా దేవుని సేవలు జరిగిస్తూ ఉన్నవారు ఉన్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. ఎంతోమంది జీవితాలను కట్టారు, సంఘములను నిర్మించారు. విస్తృతమైన సేవలో కొనసాగుతూ నాణ్యమైన సేవలు అందించే మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను ఆధారం చేసుకుని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. ఎవరు చదివినా అర్థమయ్యే లేఖనం. మామూలుగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే వారికి ఇలాంటి వారిని గుర్చిన అవగాహన సహజంగా కలుగుతుంది కదా. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి కోవకు చెందినటువంటి వారు అనేకులు కనబడుతున్నారు, స్త్రీలు, పురుషులు. వారిని నియంత్రించటానికి క్రైస్తవ ఆధ్యాత్మిక క్రమములో ఏ విధమైనటువంటి నిబంధన లేదు. ఎందుకంటే ఎవరి మాట వినరు. ఎవరంతటికి వారు స్వయం ప్రకటిత సేవకులుగాను, అపోస్తలుగాను, ప్రవక్తలుగాను రకరకాలుగా తమను తాము ప్రకటించుకుంటూ తమకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ విధేయతకు, విశ్వాసానికి, అణకువకు తావు లేకుండా అదో రకమైనటువంటి భావస్వేచ్ఛను తమంతట తామే పొందినట్లుగా భావించి తమకు తెలిసిన సంగతులు ఇతరులకు ఎవ్వరికీ తెలియదన్నట్లుగా అదో రకమైనటువంటి భావనతో కొనసాగుతూ తాము చెప్పే సంగతులే సత్యమైనవి అన్నట్లుగా రకరకాలైన భిన్నాభిప్రాయములను సంఘాలలో బోధిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వారికి ఉన్న స్వేచ్ఛను వినియోగించుకుని ఎవరితోనైనా మాట్లాడే అవకాశము వారికి లభించినందున ఓ సంఘంతోనూ ఒక వ్యవస్థతోనూ పని లేకుండాను ఎవరికి వారు తమ స్వేచ్ఛను వినియోగించుకుంటూ ధర్మబద్ధమైన దేవుని సంగతులను బోధించటం కాకుండా తెలిసి కొన్ని, తెలియక కొన్ని, వారికున్న కొద్దిపాటి అవగాహనతో మరికొన్ని బోధిస్తూ భిన్నాభిప్రాయములను సంఘములలో చొప్పిస్తూ గలిబిలికి ప్రజలు లోనయ్యేటట్లుగా చేస్తున్నారు. ఈ సంగతులు మీకు కూడా తెలుసు కదా. ఇక్కడ భక్తుడైన పేతురు చెప్పినటువంటి మాట, అబద్ధ ప్రవక్తలు ప్రజలలోనే ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. ఆ తర్వాత వచనాన్ని మనం పరిశీలించినప్పుడు వారి పోకిరీ చేష్టలను అనుసరించి అనేకులు నడుచుకుంటారంట. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పోకిరీ చేష్టలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. పోకిరీ చేష్టలు అంటే దేవుని సరిగా విశ్వసించని వారు, సత్యదేవుని ఆరాధన అంటే ఏమిటో తెలియని వారు, అనగా ఆత్మలో సత్యముతో ఆరాధించటం అంటే ఏమిటో తెలియని వారు పోకిరీ చేష్టలు చేసే అవకాశం ఉన్నది. దేవుని పేరు చెప్పుకుని దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగిస్తూ పోకిరీ చేష్టలు చేస్తూ వాటిని అనుసరించేటట్లుగా చేసే మనుషులు కూడా కొంతమంది ఉన్నారంట. ఎప్పుడు ఇది? 2000 సంవత్సరాల క్రితం భక్తుడైన పేతురు ఆనాటి పరిస్థితులను పరిశీలిస్తూ రాబోయే పరిస్థితులను పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించి మన కొరకు వ్రాయించినటువంటి లేఖనం. ఈ సంగతులను మనం పరిశీలన చేయాలి. దేనిని పడితే దానిని విశ్వసించటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఏ మాట పడితే ఆ మాటను దేవుని మాటగాను, ప్రవచనముగాను, బుద్ధివాక్యముగాను, జ్ఞానవాక్యముగాను స్వీకరించటం మంచిది కాదు. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా ఉంటాయండి. ఏదన్నా స్థలాన్ని కొనాలన్నా, పొలాన్ని కొనాలన్నా, భవనాన్ని కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఒక బట్టను కొనాలన్నా, ఏదైనా ఒక బంగారం కొనాలన్నా, విలువైన వస్తువులను కొనవలసి వచ్చినప్పుడు కానీ, విలువ తక్కువ వస్తువులు కొనవలసి వచ్చినప్పుడు కానీ మనం ఎంతో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాము, 2-3 అడుగుతాము, అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకుంటాము. కాస్త వేచి చూచిన తర్వాత
నిర్ణయాలు చేస్తాం. ఎందుకంటే మనం చాలా సొమ్ములు పెడుతున్నామండి, మన పిల్లని ఇస్తున్నామండి, మన పిల్లవాడిని ఇస్తున్నామండి, ఆ భవనాన్ని ఆ వస్తువును కొనాలని అనుకుంటున్నాం, కాస్త జాగ్రత్తగా వివరాలు సేకరించి ముందుకు వెళుతున్నాము అని అంటాము. అది మంచి పద్ధతి కదా. ఆ పద్ధతికి విరుద్ధంగా ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళు నష్టపోతారు అని మనం అనుకుంటాం. ఎంతో జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఎంత పరిశీలన చేసినప్పటికీ ఎక్కడో ఏదో ఒక చిన్న సంగతిని మర్చిపోతే దానిని ఆధారం చేసుకుని రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళున్న ఈనాటి సమాజంలో భక్తి తత్సంబంధమైన సంగతులను పరిశీలించవలసి వచ్చినప్పుడు, వినవలసి వచ్చినప్పుడు, చదవవలసి వచ్చినప్పుడు, ఫలానా స్థలాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. జీవితంలో సమయము విలువైనది కదా. సమయం పోయిందనుకోండి మరలా తిరిగి రాదు కదా. సమయము ఆయుష్ ఒకటే కదా ఒక రకంగాను. దేవుడు అనుగ్రహించినటువంటి విలువైన తిరిగి రాని సమయాన్ని మనం ఖర్చు చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలైనా, వినే మాటలైనా, మనం వెళ్ళే స్థలాలైనా, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా ఎంత నిబద్ధతగా, ఎంత పద్ధతిగా ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి. మీలో అనేకులు విఘ్నులు, పెద్దలు ఈ సంగతులన్నీ తెలుసు. కానీ చాలామంది వీటిని గుర్తించకుండా, గమనించకుండా ఏదో ఒకట్లే ఎక్కడో ఓ చోటకి వెళుతున్నాం, మన ఇంటికి దగ్గరగా ఉన్న స్థలానికి వెళుతున్నాం, మనకు తోచినప్పుడు మనం వెళుతున్నాం, పర్వాలేదులే అని సర్దుబాటు చేసుకుంటూ ఏదో ఒక మేలు దొరికితే సరిపోతుంది కదా, ఒక స్వస్థత వస్తే సరిపోతుంది కదా, మన పిల్లలు ఒక దారి అయితే సరిపోతుంది కదా అని ఓ సామాన్యమైనటువంటి ఆలోచనలతోనే భక్తి చేస్తూ అనవసరమైన సంగతులను విని తత్సంబంధమైన భక్తి కార్యక్రమాలను జరిగించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించటానికి వాక్య జ్ఞానం అవసరము కదా. అనుభవజ్ఞులైన కాస్త దైవ సేవకుల దగ్గర కొన్ని సంగతులను నేర్చుకోవాలి కదా. లేదా దేవుని వాక్యాన్ని క్రమముగా, చక్కగా, పద్ధతిగా నేర్పించే శిక్షణా కేంద్రాలకు వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్లకుండా దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకుంటూ ఎవరి మాట వినకుండా ఎవరికి తోచినట్లుగా వారు దేవుని సేవలను జరిగించటం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తోందో కదా. అదేమంటే మేము ఉత్సాహంగా ఉన్నామండి, మరో తరాన్ని ప్రోత్సహించాలండి, ఇవన్నీ మంచి మాటలే. మరో తరాన్ని ప్రోత్సహించకుండా ఉండేదేమీ లేదు, ఇతరుల ఉత్సాహాన్ని నీరుగార్చేది కూడా ఏమీ లేదు. ఎంతమంది అయినా దేవుని సేవను చెయ్యొచ్చు, కానీ సేవను చేయటానికి ఒక పద్ధతి ఉన్నది కదా, బోధించటానికి ఒక పద్ధతి ఉన్నది కదా, స్వస్థత ప్రార్థనలు చేయటానికి ఒక పద్ధతి ఉన్నది కదా. ప్రవచనానికైనా, జ్ఞానవాక్యమునకైనా, బుద్ధివాక్యమునకైనా, ఓ పాట వ్రాయటానికైనా, ఓ పాట పాడటానికైనా, ఒక ప్రార్థన సందర్భానుసారంగా జరిగించటానికైనా ఒక పద్ధతి ఉంటుంది కదండి. ఏమీ లేకుండాను అదేమంటే దేవుడు నాతో చెప్పాడని అందరి నోళ్ళు మూయించేసి అది జరగనప్పుడు ఏమో నాకు తెలియదు, ఎందుకు జరగలేదో నాకు తెలియదు, దేవుడు నాతో చెప్పాడు, నేను చెప్పాను, దేవుడిని అడగండి అన్నట్లుగా కొంతమంది ఆధ్యాత్మిక బాధ్యతను విస్మరించి విచిత్రంగా వ్యవహరించే మనుషులు కూడా కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళ చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోమాకండే. దేవుడిచ్చినటువంటి బైబిలును చదవండి, కాస్త తీరిక చేసుకుని బైబిలును చదవండి. ఒకవేళ మీరు 3, 4, 5 అధ్యాయాలు చదవలేకపోయినా కనీసంగా ఒక అధ్యాయమైనా మనసు పెట్టి పక్కన చిన్న పుస్తకము, పెన్ను ఒకటి పెట్టుకుని అర్థం కానివి రాసుకుంటూ, అర్థమైనవి కూడా రాసుకుంటూ, ఫలానా వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించాడో ఆ సంగతిని కూడా రాసుకుంటూ, ఎప్పుడైనా మీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నాకు అర్థం కాలేదండి, నాకు చెప్పండి అని అడిగితే వాళ్ళు చెబుతారు. అంతేగాని బైబిలును చదవకుండా, తత్సంబంధమైన పుస్తకాలు చదవకుండా, మంచి సాహిత్యముతో కూడిన పాటలు వినకుండా అదో రకమైన వెంపర్లాటతో అసలు భక్తినంతటిని నేనే చేస్తున్నాను, నేను చేసినట్లుగా ఎవరో చేయటం లేదు అన్నట్లుగా చెప్పకనే చెప్పుకునే విచిత్రమైన ధోరణి కలిగిన వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. ఇక్కడ భక్తుడైన పేతురు ఎంత చక్కగా చెప్పాడండి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు మీలో ఉన్నారు, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేవాళ్ళు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకుంటారు. ఆ తర్వాత నాశనముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా సంఘాలలో బోధిస్తారు.
ఆ తర్వాత మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. ఇదే జరుగుతోంది ఈ రోజుల్లో. దేవుని పేరుతో పోకిరీ చేష్టలు అంటే ఏంటి? దైవ విరుద్ధమైన కార్యక్రమాలను దేవుని కార్యక్రమాలుగా చెప్పి ప్రజల మనస్సులను ఒప్పించే ప్రయత్నం చేసే కార్యక్రమాలు అన్నమాట అండి. బోళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎంతోమంది, కొన్ని వందల మంది రాత్రనక పగలనక ఇది దేవుని పని కదా, ఇది సమావేశం కదా అని ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఖర్చు పెడుతున్నారో సమయాన్ని, సొమ్ములను, సామర్థ్యాన్ని. తీరా ఆ స్థలాలలో దైవ సంబంధమైనటువంటి సంగతులకు పెద్ద అవకాశం లేదు కదా. వ్యక్తిగతమైన ప్రతిష్టను ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించే స్తోమత సామర్థ్యము లేని వారికి అవకాశాలు కల్పించబడటం, అదో రకమైనటువంటి విచిత్రమైన విశృంఖలమైన కార్యక్రమాలు సమయ పరిధిని మించి జరుగుతూ అదో రకమైనటువంటి భావజాలాన్ని వృద్ధి చేయటం లేదు. అలాంటి వారిని అనుసరించే వాళ్ళందరూ పోకిరీ చేష్టలను చేసేటట్లుగా ప్రేరేపిస్తున్నారంట. దేవుని ప్రజలారా, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎవరికి తోచినట్లుగా వారు జరిగించటానికి అవకాశం లేదు. నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను. మీలో కొంతమంది వినుంటారు, కొంతమంది వినలేరు కదా. ఎవరికి తోచినట్లుగా వారు ఇది నా సంఘము, నేను నడుపుకునే సంఘము, నేను కొన్న స్థలములో నిర్మించిన సంఘము, నేను ఇలాగే చెప్తాను, నేను ఇలాగే ఉంటాను అనే పద్ధతి అన్నిసార్లు సరి అయినది కాదు. ఒకవేళ దేవుని లేఖనాలకు అనుగుణమైన బోధలు చేసినప్పుడు, ప్రజలెవరైనా విభేదించినప్పుడు అలా మాట్లాడవలసి వస్తే ఆ దారి వేరు. కానీ దేవుని వాక్యములో ఉన్న మూలభావాన్ని గ్రహించకుండాను, బాధ్యతను విస్మరించి, ఎవరికి తోచినట్లుగా వారు దానిని వ్యాఖ్యానించి, ఆధ్యాత్మికముగా చెప్పవలసిన సంగతులను హాస్య సంగతులుగా చెప్పుకుంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను హాస్య కార్యక్రమాలుగా మలచి, వాటిని వినటానికి, వాటిని చూడటానికే ప్రజలు వచ్చే పరిస్థితులను కల్పించి పేరు దైవ కార్యక్రమాలు అని ఏ విధంగా చెప్పగలమండి? ఆధ్యాత్మికంగా పోకిరీ చేష్టలు చేసేవాళ్ళు ఉన్నారు. బాధ్యతను విస్మరించి విచిత్రముగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. తమకే అన్ని సంగతులు తెలిసినట్లు, తమకే దేవుని ప్రత్యక్షతలు ఉన్నట్లు, మరెవ్వరికీ లేనట్లు, తామున్న సహవాసమే గొప్పదైనట్లు, తాము చెప్పే బోధలే ఘనమైనవైనట్లు, వారు పాడే పాటలే గొప్ప పాటలైనట్లు, వారు చేసే ప్రార్థనలే గొప్పవైనట్లుగా భావించి సహృదయమునకు తాము లేకుండా విచిత్రంగా తమ్మును తాము హెచ్చించుకునే వాళ్ళు ఉన్నారే. దేవుని చిత్తమునకు, దేవుని ఆలోచనకు విరుద్ధమైన సంగతి కదా. మీలో గొప్పవారుగా ఉండాలనుకునేవారు ఇదిగో ఈ చిన్నవాని వలె ఉండండి అని చెప్పిన మాటను వారు విస్మరించారు కదా. తమను తాము తగ్గించుకుని విధేయతతో దేవుని సంగతులను బోధించాలి అనే సంగతిని, ప్రాథమికమైన సంగతిని విస్మరించి విచిత్రమైన భక్తి కార్యక్రమాలను జరిగించే వారి చుట్టూ చేరి మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి. సామర్థ్యము కలిగిన వారు, దేవుని ప్రత్యక్షతలు కలిగిన వారు ఎప్పుడూ ఒదిగి ఉంటారు. అది వారి లక్షణం. ప్రార్థనాపరులైన, దేవుని వాక్యజ్ఞానము కలిగిన వారు ఎప్పుడూ ఒదిగి ఉంటూ దేవుని సంగతులను సాత్వికముతో ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తారు. కానీ తమను తాము హెచ్చించుకుంటూ మమ్మలను మించిన వాళ్ళు లేరనే భావన చెప్పకనే చెప్పుకునే పరిస్థితిలో అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండరండి. దేవుని ప్రజలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం పరిశీలించినప్పుడు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. అదేగా ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. ఎవరు పడితే వారు, ఎందుకు వారు అలా ప్రేరేపించబడుతున్నారో తెలియదు. అదేమంటే ఉత్సాహం అండి, దేవుడిచ్చిన దర్శనం అండి అంటూ ఆధ్యాత్మిక ధర్మాన్ని విస్మరించే కొంతమంది ఉన్నారే, వారిని జాగ్రత్తగా దారిలో పెట్టడం క్రైస్తవ సంఘ నాయకత్వము పైనున్న పెద్ద బాధ్యత. యోగ్యులు, సమర్థులు, త్యాగధనులు, స్త్రీలు, పురుషులు ఎన్నో గొప్ప సేవలు జరిగిస్తున్నారు. వారు అభినందనీయులు. అదే సమయంలో అనవసరమైన కార్యక్రమాలను జరిగిస్తూ, సత్యమార్గము దూషింపబడేటట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ, వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరిగిస్తూ,
ఎంతోమందికి తెలియని సంగతులను తెలియజేసినట్లుగా ఆ తెలివి తక్కువ, అర్థం లేనటువంటి వాటిని ప్రచారం చేస్తూ ప్రజల జీవితాలను గలిబిలి చేస్తున్నారు. అలాంటి వారిని గూర్చే పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఈ సంగతులను అందరూ జాగ్రత్తగా గమనించి మనలను మనం పరిశీలించుకోవాలి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఈ విధముగా ఉన్నది. తిన్నని మార్గము విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరులేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసు. సంఖ్యాకాండము 22వ అధ్యాయములో మోయాబీయుల రాజైన బాలాకు విలువైన బహుమానాలు పంపించి ఇశ్రాయేలీయులను శపించమని ప్రవక్త అయిన బిలాముతో చెప్పినప్పుడు బిలాము ఏమనాలండి? అదేంటండి బాబు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను శపించటం ఏమిటి? వారి కొరకు సేవలందించే మనిషిని కదా. నేను ప్రవక్తగా పిలువబడేది దేవుని ప్రజలను దీవించటానికి. ఒకవేళ వారిలో ఏదైనా పొరపాటు జరిగితే దానిని గద్దించి తొలగించి వారిని దారిలో పెట్టే సేవ చేస్తాను. దేవుడు చెప్పినటువంటి దీవెన మాటలను వారికి చెబుతాను. కానీ మీరేదో సొమ్ములు ఇస్తున్నారని, బంగారం ఇస్తున్నారని, నాకు అధిక ఘనత కలగజేస్తున్నారని నా సొంత ప్రజలను, దేవుని ప్రజలను నేను శపించడం ఏమిటండి? దయచేసి వెళ్ళిపోండి, మీరు తీసుకొచ్చిన బహుమానాలన్నిటినీ తీసుకుని వెళ్ళండి అని చెప్పాలి. మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఒకవైపున ఆ మాటలు మాట్లాడినట్లుగా కనబడుతూనే వారిని తన దగ్గర ఉంచుకొని ఈ రాత్రి నేను ప్రార్థన చేసి చెబుతాను అంటాడు. ఇలాంటి వాటికి ప్రార్థన అవసరం అంటారా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ సంఘాలలో ఈ ప్రార్థనను గుర్చిన అవగాహన ఎంత ఉందో అనేది కాస్త ఆలోచన పరులైన వారికి తెలుసు కదా. వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చెయ్యరు, కానీ కనపడని వాళ్ళందరినీ ప్రార్థన చేయమని అడుగుతారు కొంతమంది మహాభక్తులు. మరికొంతమంది మీరు రోజువారీ చేసే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటారు. వారు మాత్రం ఎప్పుడూ ప్రార్థన చేయరు. వారు దురభ్యాసాలలో నుంచి బయటకు రారు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళరు. కానీ కనబడిన వాళ్ళందరూ వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలని కోరుకుంటారు. అడగటానికి ఖర్చు లేదు కదా, ప్రార్థన చేయటానికే సమయమును ఖర్చు పెట్టి చేయవలసి వస్తుంది కదా. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ మనల్ని ప్రార్థన చేయమని కోరారు అంటే కొంత అర్థం ఉంది. అందరి గురించి ప్రార్థన చేయటానికి అందరికీ సాధ్యం కాదు కదండి. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలను ఏ ఒక్క భక్తుడు ప్రార్థించడం సాధ్యం కాదు కదా. వాటన్నిటినీ సామాన్యంగా ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలను పరిష్కరించు నాయన, అనేక మందికి నీ దీవెనలను అందించు, ఇలా ప్రార్థించడం సాధ్యమవుతుంది. కానీ పేరు పేరున ప్రార్థించడం ఎవరికీ సాధ్యం కాదు. నాకు సాధ్యం కాదు, మీకు కూడా సాధ్యం కాదు. అదే పనిగా 24 గంటలు పేర్లు రాసి ప్రార్థన చేసినా కూడా సాధ్యమయ్యే సంగతి కాదు కదా. కాకపోతే అంత వివరంగా అన్నిసార్లు చెప్పటం సాధ్యం కానందున సర్లే అన్నట్లుగా మనం అలాంటి సందర్భాలలో ఉండటం జరుగుతుంది. ఈ బిలాము ప్రవక్త అంటాడు, మీరుండండి, ఈ రాత్రికి నేను దేవునిని అడిగి చెబుతాను అంటాడు. ఇలాంటివి దేవునిని అడిగి చెప్పనక్కర్లా. ఏమని అడుగుతాడు? దేవా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించనా అని అడుగుతాడా? అడిగితే దేవుడు శపించమని చెబుతాడా? దేవుని ప్రజలు ఎప్పుడూ దీవించబడిన వాళ్లే కదా. అర్థం లేనటువంటి భక్తి, అర్థం లేనటువంటి ప్రార్థనలు, అర్థం లేనటువంటి వినయాలు, ఇలాంటివి ఈ రోజుల్లో కొంతమందిలో కనబడుతున్నాయి కదా. చాలా ఆశ్చర్యం. ఒకవేళ ఏదైనా సంక్లిష్టమైన సంగతి ఉంటే ప్రార్థన చేయాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను మా పక్షంగా శపించు, మోయాబీయులమైన మేము మీకు డబ్బులు ఇస్తాము, దేవుని ప్రజలు ఓడిపోవాలి, అందుకు నువ్వేదన్నా చెబితే జరుగుతుంది కదా అని వచ్చినప్పుడు, అదేంటండి బాబో, దేవుని ప్రజలను నేను శపించటం ఏమిటి, దాని కొరకు నేను ప్రార్థనలు చేయటం ఏమిటి, ప్రార్థన చేయకుండానే నేను చెప్పగలను, వారు దీవించబడిన ప్రజలు, వారు విజయాన్ని పొందుకుంటూ ముందుకు సాగుతున్నారు, దయచేసి మీరు తీసుకొచ్చిన బహుమానాలు తీసుకెళ్ళిపోండి, ఇలాంటి అభ్యర్థనలతో నా దగ్గరకు రావద్దు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఉండగా మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థన చేసి చెబుతాను అంటాడు. అలా 2 సార్లు చేస్తాడు. ఆ చివరికి ఏం జరిగింది? ఇక దేవుడు కూడా మౌనముగా ఉండి తాను ఎక్కిన గార్ధబముకు నోరిచ్చి మాట్లాడించాడు, నువ్వు చేసేది తప్పు అని.
ఆ సంగతిని మీరు చదువుకోండి. అంటే ఇక్కడ విచిత్రమైన ప్రవక్త జీవన విధానం ఎలా ఉంటుందో గ్రహించగలం కదా. అంటే ఎలాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు, ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటారు. ఎలాంటి ప్రవక్తలకు ఏమీ కొదువు లేదు ఈ క్రైస్తవ ప్రపంచంలో. వింత వింత కబుర్లు చెబుతూ ఉంటారు, వింత దర్శనాలు చెబుతూ ఉంటారు. అసలు ఆ మాటలేంటో, ఆ అనుభవాలేంటో ఎవరికి అర్థం కాదు. మనం విన్నప్పుడు ఆశ్చర్యపోతాం. అసలు వాస్తవాలకు ఎంత దూరంగా ఉంటాయో. సర్లేండి, దేవుని కార్యక్రమాలు ఎప్పుడూ అసాధారణంగా ఉంటాయి, వాటిని మరో రీతిగా నేను వ్యాఖ్యానించటం లేదు. కానీ కొంతమంది చెప్పే మాటలు కానీ, వారు చెప్పే దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ విచిత్రంగా ఉంటాయి. మనం ఏమనాలో కూడా కొన్నిసార్లు తెలియదు. దుర్నీతిని అనుసరించి పోకిరీ చేష్టలు చేస్తూ, దేవుని పేరుతో, ప్రార్థనల పేరుతో దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగిస్తూ సత్య మార్గమును తప్పించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. విశ్వాసులారా, మీరున్న ప్రాంతాలలో మీరు ఎలా ఉంటున్నారు? మీకోసం ఎంతో ప్రయాసపడిన మీ సంఘానికి కాపరిగా ఉన్న యోగ్యుడు, సమర్థుడైన దైవ సేవకుని గౌరవిస్తున్నారా? అనవసరమైన హడావిడి ఆర్భాటాలు చేసేవారి చుట్టూ తిరుగుతున్నారా? ఆధ్యాత్మికంగా నిబద్ధత కలిగినటువంటి వారిని అనుసరించటం చాలా ప్రాముఖ్యమండి. తిన్నని మార్గమును అనుసరించాలి, దేవుని మార్గమును అనుసరించాలి. కానీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, దేవా మమ్మలను క్షమించు నాయన, మమ్మలను దీవించు నాయన అని ప్రార్థనలు చేస్తే ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికంగా దైవ విరుద్ధమైన కార్యక్రమాలనే పోకిరీ చేష్టలు అని భక్తుడైన పేతురు అన్నాడు. ఆ తర్వాత వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. ఇప్పటికే దూషింపబడుతోంది అనుకోండి. ఎందుకంటే ఎవరిని నియంత్రించలేమని చెప్పాను కదా. ఎవరి మాట వినరు. ఒకప్పుడు ఉన్నటువంటి కొద్దిపాటి కట్టుబాటు కూడా ఈ రోజుల్లో లేదు. అదేమంటే దేవుడు నాతో చెప్పాడండి, సేవ చేయమంటున్నాడు అని బయలుదేరతారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఉత్సాహం ఉన్నది కానీ తగిన సిద్ధపాటు లేదు. కాస్త శిక్షణ పొంది వెళితే బాగుంటుంది కదా అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఒకవేళ అలా చెబితే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారేమోననే భయంతో కొంతమంది సేవకులు తమ దగ్గరే వారిని ఉంచుకోవటానికి నేను చెప్పే మాటలు వింటే సరిపోతుంది, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదని వాళ్ళల్లో ఉన్న ఆధ్యాత్మిక అభ్యుదయ భావాన్ని మరో రీతిగా అణచివేసేవాళ్ళు కూడా లేకపోలేదుగా. లేదా ఒకవేళ వాక్యాన్ని నేర్చుకుని వస్తే నేను చెప్పే సంగతులను పరిశీలించే అవకాశం ఉన్నది కనుక అలాంటి అవకాశం వారికి లభించకుండా ఉంటే మంచిదనే భావన కూడా కొంతమందిది కావచ్చు, అందరిది కాకపోయినాను. సత్యమార్గము దూషింపబడేటట్లుగా భక్తి చేసిన, సత్యమార్గము దూషింపబడేటట్లుగా బోధ చేసిన, సత్యమార్గమునకు విరుద్ధమైన విచిత్రమైనటువంటి పాటలు, విచిత్రమైనటువంటి రాగాలతో ఎవరు పడితే వారు రాసిన దాని వలన పెద్ద ప్రయోజనం లేదండి. దేవుని మాటలైనా, దేవుని పాటలైనా, పద్యాలైనా, శ్లోకాలైనా కావ్య ప్రయోజనమునకు సంబంధించినవి. దేవుని సంగతులను అనుభూతిలో పాడుకోవటం తప్పేమీ కాదు. కానీ దేవుని ఔన్నత్యాన్ని సరిగా గ్రహించి దానికి సరిపోయే పదములను జోడించి, రాగాన్ని జోడించి, సంగీతాన్ని జోడించి పాడినప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ వినేవారిలో జరుగుతుంది కదా. వాటిని మనం పరిశీలించటం ప్రాముఖ్యం. ఆ లేఖనాలను మనం చదివి అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. సత్యమార్గమునకు విరుద్ధముగా భిన్నాభిప్రాయములు బోధించే వారిని కట్టడి చేయవలసిన బాధ్యత మీపైన ఉన్నది. ఎవరిని పడితే వారిని ఆదరించటం, నాకెందుకులే వాళ్ళు దేవుడు చూసుకుంటారు, లెక్క దేవునికి అప్పజెప్పుకుంటారు, నాకెందుకని అక్కడ పొరపాటు జరుగుతూ ఉన్నప్పటికీ చెప్పవలసిన దానిని చెప్పకుండా మౌనముగా ఉండటం బాధ్యతను విస్మరించటమే అవుతుంది కదా. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడుతోంది గనుక అలాంటి వాటిని పర్యవేక్షించవలసిన అవసరత ఎంతో ఉన్నది. నమ్మకమైన, యోగ్యులైన దైవ సేవకులను మీరు ఆదరించండి, వారిని ప్రోత్సహించండి. అనుభవము లేని అనవసరమైనటువంటి వారికి కాస్త వెసులుబాటును కల్పించి వారు నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వండి. వాళ్ళు స్థిరపడిన తర్వాత గొప్ప సేవ చేస్తారు. దేవుని మాటలను శ్రద్ధగా గ్రహించి చక్కగా అర్థం చేసుకుని అంతే చక్కగా బోధించి వాటి ప్రకారము జీవిస్తూ దేవుని ప్రతినిధులుగా మనము, మన కుటుంబాలు, మన సంఘాలు వర్ధిల్లాలి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.